అది అక్రమమైన సక్రమమైన దాని నిగ్గు తేల్చడానికి చట్టం న్యాయం ఉంది. కానీ బరిదెగించి పోలీసులు స్టేషన్లకు కూతువేటు దూరంలో ఉన్న ఆ ఇంటిపై రియల్ మాఫియా పంచా విసిరింది. డోజర్లతో ఇంటిని పాక్షికంగా ధ్వంసం చేసింది. ముసుగు వేసుకుని మరీ దమనకాండకు పాల్పడ్డారు. అడ్డు వచ్చిన మహిళపై చేయి చేసుకున్నారు. 4 గంటల పాటు వీరవిహారం చేశారు. అతి చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన విధ్వంసకాండ మన పాలకుల తీరుకు అర్థం పడుతుంది. మన సభ్య సమాజంలో ఉన్నామా లేక బీహార్ లాంటి అనాగరిక అటవిక రాజ్యంలో ఉండామనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన అరాచక విధ్వంసంపై పొలిటికల్ అనలిస్టు మారెడ్డి నగేందర్ రెడ్డి విశ్లేషణ. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలకు అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఖమ్మం నిలిచింది. అరాచకాలకు అక్రమాలకు చెక్ పెడతామంటూ 2023లో ఆనాటి కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రజల మన్ననలు పొందారు. ప్రజల ఓటు పొంది ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. కానీ ఖమ్మం జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్ కూతవేడులో జరిగిన అరాచకం అక్రమం నిజంగా సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. అబ్బకుంట ఏదైతే రెవెన్యూ రికార్డులలో ఉందో అదే పెద్ద అక్రమాల మోసం, అక్రమాల పుట్ట. దాని వెనక చాలా మంది చేతులు మారాయి. కోట్ల రూపాయల లావాదేవీలు కొనసాగాయి. అబ్బకుంట అంటేనే అది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి. అటువంటి అబ్బకుంటలో ఎవరికి వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్ తోటి యథేచ్ఛగా రెచ్చిపోయారు. కోట్ల రూపాయలు కూడగట్టారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది మహిళలు ఏర్పరచుకున్న ఇంటిని నిన్న పట్టపగలే డోజర్లతోటి కూలగొట్టే ప్రయత్నం చేశారు. విధ్వంసం సృష్టించారు. సుమారు 3 నుంచి 4 గంటల పాటు 60-70 మంది రియల్ ఎస్టేట్ మాఫియా అండదండలతోటి ఏకపక్షంగా ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేయడం నిజంగా సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఖమ్మం జిల్లా కేంద్రంలోనే ఈ రకమైన అరాచకం జరిగితే ఇక మిగిలిన ప్రాంతాలలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే అక్రమాలకు పాల్పడ్డది అధికార పార్టీ నేతలే, ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళు అధికార పార్టీ నేతలే. అయినా అరాచకం మాత్రం ఆగలేదు. వాస్తవంగా ప్రభుత్వం తరఫున కానీ లేకపోతే అధికారులు కానీ అటు న్యాయం కానీ చట్టం కానీ పోలీసు కానీ రెవెన్యూ కానీ వీటన్నిటిని అధిగమించి ఏకపక్షంగా పట్టపగలే అల్లరి మూకలు రెచ్చిపోయాయంటే వాళ్ళ వెనక అధికార పార్టీ అండదండలు ఏ రకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జిల్లా కేంద్రంలో సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇలాంటి అరాచకాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 4 నెలల క్రితం మీరు ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ నేతల అరాచకాల అక్రమాలకు చెక్ పెడతా అన్నారో అదే అరాచకాల అక్రమాలు ప్రస్తుతం మళ్ళీ మీ హయాంలోనే మీ నియోజకవర్గంలోనే రెచ్చిపోతున్నారని చెప్పవచ్చు. ఈ విషయంలో తుమ్మల నాగేశ్వరరావు కల్పించుకొని అసలు వాస్తవాలు అవాస్తవాలు రెవెన్యూ అధికారులు కానీ అటు పోలీస్ శాఖకు సంబంధించి కానీ వీళ్ళందరినీ కూడా సమన్వయపరిచి అసలు అబ్బకుంట చరిత్ర ఏంటి, అబ్బకుంటలో అక్రమాలకు పాల్పడింది ఎవరు, అక్రమ రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు, దొంగ రిజిస్ట్రేషన్ పాల్పడ్డది ఎవరు, మొత్తం దాని చిట్టా మొత్తం తీస్తే 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు తిరిగి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఆ దిశగా ఆలోచించి తుమ్మల నాగేశ్వరరావు ఇటువంటి అరాచకాలకు అధికార పార్టీ నేతలైనా ఎవరైనా అడ్డుకట్ట వేస్తేనే ప్రజల్లో మరోసారి మన్ననలు పొందే అవకాశం ఉంది. ఆ విషయంలో తుమ్మల నాగేశ్వరరావుని ఆలోచించవలసిందిగా జర్నలిస్ట్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.